చంద్రుడు రాత్రి ఆకాశాన్ని శాంతిగా అలంకరించే సహజ ఉపగ్రహం. కోట్ల ఏళ్లుగా అదే పనిగా భూమి చుట్టూ తిరుగుతుంది. కానీ చంద్రుడు ఇప్పుడు ఒక భయంకరమైన ముప్పును ఎదుర్కొంటున్నాడు. అంతరిక్షంలోని ఒక మృత్యు శకలం నిశ్శబ్దంగా ముందుకు దూసుకెళ్తోంది. 2 నెలల కిందటే దాన్ని సైంటిస్టులు గుర్తించారు. అయితే ఆ గ్రహ శకలం కారణంగా భూమికి ప్రమాదం లేదని ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు మళ్లీ భయపడుతున్నారు. ఎందుకంటే ఆ గ్రహ శకలం చంద్రుణ్ణి ఢీకొట్టే అవకాశం ఉంది. నిజానికి ఇది చాలా చిన్న మార్పు. కానీ అంతరిక్ష గణనల్లో చిన్న మార్పులే పెద్ద విధ్వంసాలను తీసుకొస్తాయి. YR-2024 అనే గ్రహ శకలం గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అది చంద్రుణ్ణి తాకితే ఒక భయంకరమైన విస్ఫోటనం సంభవిస్తుంది. చంద్రుణ్ణి ఇప్పటివరకు చాలా గ్రహ శకలాలు తాకాయి. అవన్నీ చారిత్రాత్మక ఘటనలే. మరోసారి అదే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరే ఆలోచించండి. రాత్రివేళ నింగిలో ఉన్న చంద్రుడు ఒకేసారి మాయమైపోతే, అతిపెద్ద విస్ఫోటనం అందరికీ ప్రత్యక్షంగా కనిపిస్తే దాని ప్రభావం అక్కడితో ఆగదు. చంద్రుణ్ణి తాకిన దెబ్బతో లక్షల టన్నుల రాళ్ళు, ధూళి అంతరిక్షంలోకి ఎగిసిపడతాయి. అవి భూమిని తాకుతాయో లేదో చెప్పలేము. కానీ ఆ విస్ఫోటనం తాలూకా గందరగోళం మాత్రం మానవాళిని భయపెట్టగలదు. ఈ భారీ గ్రహశకలం చంద్రుణ్ణి ఎక్కడ తాకుతుందో అనేది ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ ఒకవేళ అది చంద్రుడి ఉపరితలం మారిపోయేలా తాకితే చంద్రుడి ఆకృతి పూర్తిగా మారిపోవచ్చు. కొన్ని నెలల పాటు చంద్రుడి ఉపరితలం వేడిగా మారచ్చు. నిజానికి చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహంగా ఉన్నాడు. దాని గురుత్వాకర్షణ భూమి, సముద్రాలను నియంత్రిస్తుంది. కానీ ఒకవేళ ఈ విస్ఫోటనం చంద్రుణ్ణి కదిలిస్తే చిన్న మార్పులు కూడా భూమిపై విపత్తులను తీసుకురావచ్చు. సముద్ర అలలు మారిపోవచ్చు. వాతావరణం ప్రభావితమవ్వచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక పెద్ద విస్ఫోటనం భూమి వాతావరణాన్ని మార్చగలదు. చంద్రుడి ఉపరితలంపై జరిగిన విస్ఫోటన ప్రభావం భూమిపై సముద్ర తుఫాన్లను పెంచగలదు. మనం చూసే ఆకాశమూ మారిపోవచ్చు. అటు చంద్రుణ్ణి తాకిన దెబ్బతో గ్రహ శకలపు తుక్కు అంతరిక్షంలోకి వెళ్లి భూమిపై ఉపగ్రహాలను, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా హాని చేసే అవకాశం ఉంది. ఇక ఈ గ్రహ శకలాన్ని మార్గం మళ్లించేందుకు కొత్త టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయా? దీనిపై సైంటిస్టులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది.